వెల్కమ్ టు పూరాలోకల్. హైదరాబాద్ లో ఏసీపీ సోదాల చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ అవినీతి తిమింగలం అడ్డంగా దొరికిపోయింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన సర్వే ఆఫీసర్ సుంకరి నరహర్రావు అక్రమాస్తుల సంచలనాలు పరంపరం కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన ఇంట్లో భారీగా నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు తాజాగా శనివారం జరిపిన సోదాల్లో మరో సంచలన నిజాన్ని బయటపెట్టారు. ఈ నెల 16న నరసింహారావు ఇంట్లో జరిపిన సోదాల్లో ఆయన భార్య వందన పేరిట ఉన్న బ్యాంక్ లాకర్ల వివరాలను అధికారులు సేకరించారు. అయితే వాటి తాళాలు ఇచ్చేందుకు నరహర్రావు నిరాకరించడంతో ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో సర్చ్ వారెంట్ పొందారు. ఏసీబీ బృందం శాలిబండలోని కెనరా బ్యాంకు వెళ్లి లాకర్లను పగలగొట్టారు. అందులో ఉన్న నిధులు చూసి అధికారులే షాక్ కి గురయ్యారు. ఆ లాకర్ల నుంచి మరో 1,05,00,000 నగదు లభ్యమైంది. దాంతో పాటు సుమారు 2 కిలోల మేర బంగారం బిస్కెట్లు, విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో నరహరి అక్రమ సంపాదన, చర స్థిరాస్తుల విలువ రిజిస్ట్రేషన్ రేట్ల ప్రకారం 13,05,00,000 ఉన్నట్టు అధికారులు లెక్కగట్టారు. 1987లో తండ్రి మరణంతో కారుణ్య నియామకం కింద ఒక సాధారణ మండల సర్వేయర్ గా నరహర్రావు ఉద్యోగంలో చేరారు. ఆయనకు వారసత్వంగా వచ్చింది కేవలం ఒక పాత ఇల్లు మాత్రమే. కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ ఉన్న సమయంలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులవిగా సర్వే నివేదికలు సృష్టించి అడ్డగోలుగా డబ్బులు దుండుకున్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఆయన 39 ఏళ్ల ఉద్యోగ జీవితంలో అధికారికంగా వచ్చిన ఆదాయం కేవలం 1,60,00,000 మాత్రమే. కానీ ఆయన దగ్గర తేలిన అదనపు ఆస్తుల విలువ కోట్లల్లో ఉంది. ఎవరిపైన నమ్మకం లేకనే ఈ అవినీతి సొమ్మంతా ఇంట్లో, బ్యాంకుల్లోనే దాచుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అవినీతి అధికారిని చంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉంచారు.